భూముల అన్యాక్రాంత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తిస్తున్నారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల్లో జీవ వైవిధ్యాన్ని విధ్వంసం చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని పాడు చేస్తే పక్షులు, జీవజాలం ఉనికి కోల్పోతోందని విద్యార్థులు మదనపడుతున్నారు. విద్యార్థుల ఆందోళనపై మా ప్రతినిధి భరత్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. గత 4 రోజుల నుంచి అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అయితే కొద్ది వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అయితే ఏదైతే గవర్నమెంట్ మొన్న మాట్లాడిందో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ హైదరాబాద్కి సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే ఓపెన్ ప్లేస్ జాగా ఉందో అదంతా కూడా HCUకి సంబంధించిన ల్యాండ్ అంతా కూడా మేము డెవలప్మెంట్ కోసం ఇతర ఫారెన్ కంట్రీకి సంబంధించిన ఆర్గనైజేషన్స్, కంపెనీస్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువతకు ఒక జాబ్ లాంటివి ఇచ్చే అవకాశాలు పర్పస్లో మేము ఇక్కడ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇక్కడ ఉన్న 400 ఎకరాల జాగాను కూడా గవర్నమెంట్ వేలానికి పెట్టినట్టుగా అయితే తెలిసింది. అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా భారీ ఎత్తున నిరసనలు తెలియజేయడం అయితే జరిగింది. ఇదంతా కూడా ఈ 400 ఎకరాలకు సంబంధించిన ప్రాపర్టీ మొత్తం కూడా ఇదంతా కూడా వన్యప్రాణులు, జీవులు, మూగజీవాలు నివసిస్తున్న ఏరియా. దీన్ని ఏదో డెవలప్మెంట్ కోసం దీని అంతా కూడా గవర్నమెంట్ ఇదంతా చెట్లను, పుట్టలను ఇవన్నిటిని కూడా కూలగొట్టి తీసేసి ఇదంతా చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా నిరసన అయితే తెలుపుతున్నారు. ఈ జాగాకు మనం ప్రజెంట్ చూసినట్టయితే ఈ ఏరియా మొత్తం కొన్ని సంవత్సరాల నాటి ల్యాండ్ అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ఇంత ఎత్తున ఓపెన్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే కనుక ఇది గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏరియాని అని చెప్పి చెప్పొచ్చు. సుమారుగా 400 ఎకరాల ల్యాండ్ కాబట్టి ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో అటు పాములు కానివ్వండి, జింకలు కానివ్వండి, అదేవిధంగా చిన్న చిన్న వన్యప్రాణులు, అడవిలో బ్రతకాల్సిన ప్రాణులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు. అయితే ఇవన్నిటికి కూడా ఇక్కడ హైదరాబాద్లో డెవలప్మెంట్ అని చెప్పి డెవలప్మెంట్ అనే పేరుతోని కంప్లీట్గా హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు, కన్స్ట్రక్షన్స్ కట్టి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కంపి అసలు చెట్లు అనేవి కూడా లేకుండా చేస్తున్నారని చెప్పి కూడా విద్యార్థులు అయితే భారీ ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఉన్న ఈ కొద్ది జాగానైనా మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా అటు గవర్నమెంట్ సలహాదారులకు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా మేము ఎవరి మాట వినేది లేదన్నట్టుగా కూడా కొద్దిగా గవర్నమెంట్ కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే గత 4 రోజుల నుంచి కూడా వాళ్ళు నిరసన తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా భారీ ఎత్తున ర్యాలీలు చేయడం జరుగుతుంది. వీళ్ళకు మద్దతుగా అంటే యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా కూడా ఇతర పార్టీ నాయకులు కానివ్వండి, అటు BRS పార్టీ నాయకులు కానివ్వండి, BJP రాష్ట్ర నాయకులు కానివ్వండి, అదేవిధంగా CPI పార్టీ నాయకులు కానివ్వండి, అదే స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కూడా అటు PDSU, అదేవిధంగా ABVP, SFI కార్యకర్తలు కూడా భారీ ఎత్తున వీళ్ళతో పాటు వీళ్ళకు మద్దతుగా నిలుస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా చాలా దయనీయకం అని చెప్పి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న అటు 30 JCBలో ఏకధాటిగా దించి కూడా నైట్ కూడా చెట్లన్నిటినీ, ఓపెన్ ప్లేస్ అంతటిని కూడా కూల్చే ప్రయత్నం, అదంతా కూడా చెట్లన్నింటిని కూడా పీకే ప్రయత్నం చేశారని చెప్పి చెప్పొచ్చు. అయితే అటు గవర్నమెంట్ కూడా దీనిపైన ఇంతమంది విద్యార్థులు నిరసన తెలిపినా కూడా దీనిపైన ఎందుకు మరొక టీం పెట్టి ఎందుకు వీళ్ళ బాధలను కూడా వినట్లేదని చెప్పి కూడా ఇటు భారీ ఎత్తున అయితే వాళ్ళు మాట్లాడడం అయితే జరిగింది. ఇదంతా కూడా వన్యప్రాణులను కాపాడడానికి మాత్రమే అని చెప్పి కూడా చెప్తున్నారు. అటు విద్యార్థులు అయితే క్లియర్గా చెప్తున్నారు, ఇదే మా సొంత ప్రాపర్టీ కాదు, దీనికోసం మేము పోరాటం చేయడానికి అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా కూడా రానున్న రోజుల్లో యావత్ అంటే యువతకు కానివ్వండి, అదేవిధంగా పెద్దలకు కానీ రానున్న రోజులు ఇప్పుడు ఆక్సిజన్ దొరకడం కూడా చాలా కష్టమైపోతుంది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవడం వల్ల చెట్లు కూడా లేకపోవడం వల్ల వర్షాలు కూడా కురవడం లేదు, ప్రాపర్గా వర్షాలు రావట్లేదు. ఈ వన్యప్రాణులు కూడా ఎక్కడ ఉండడానికి ప్లేస్ లేక రోడ్ల మీదకి వచ్చి దేనికి ఒకదానికి గుద్దుకొని చనిపోయిన సందర్భాలు కూడా చూస్తున్నాము. ఏవో ఉన్న కొన్ని జీవాలైనా కాపాడుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ హైదరాబాద్ అని ఏదో ప్రపంచ పటంలో ఎక్కాలని చెప్పి మాకేం లేదని చెప్పి కూడా విద్యార్థులు అయితే చెప్తున్నారు. డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ ఉన్న ప్లేస్లలో ఓపెన్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చేసుకొని కానీ ఇలా చెట్లు, ఇంత పెద్ద చెట్లు ఉన్న దగ్గర ఇదంతా కూడా కూల్చేసి చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నారు. ఒక్కొక్క చెట్టు సుమారుగా అంత హైట్ అవ్వాలి, అంత పెద్దగా అవ్వాలి అంటే సుమారుగా ఒక 10 సంవత్సరాలు కానివ్వండి, మినిమం 15 సంవత్సరాలు ఒక్కొక్క చెట్టు. అది ఈ మొన్న పెట్టిన చెట్లు అయితే కాదు, కొన్ని సంవత్సరాలు సుమారుగా 20-30 సంవత్సరాల చరిత్ర గల చెట్లు అని చెప్పి చెప్పొచ్చు. అలాంటి చెట్లను మనం కంప్లీట్గా లేకుండా చేస్తే రానున్న రోజుల్లో మనకు కూడా ఆక్సిజన్ కరువు అయిపోతుంది. ఇప్పుడు చూసాం కదా మనం ప్రజెంట్ హైదరాబాద్లో చూసినట్టయితే రానున్న రోజుల్లో చాలా ప్లేస్లో ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా వాటర్ ప్రాబ్లం అయితే మనకు కామన్గా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో కూడా ఈ వర్షాలు లేక, ఇట్లు చెట్లు లేక, వర్షాలు కురవకపోవడం, దీనివల్ల కూడా ఇక్కడున్న చాలామంది ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు, చాలా కష్టాలు పడతారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆక్సిజన్ వచ్చేదే మనకు మోస్ట్లీ వచ్చేదే చెట్ల నుంచే కాబట్టి ఉన్న వాటిని కూడా తీసేస్తే మనకు రేపు పొద్దున 1000 రూపాయలకు ఒక సిలిండర్ గ్యాస్ భుజాన్ని
భుజానికి వేసుకొని తిరగాల్సిన సందర్భాలు వస్తాయని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా కూడా అటు యువత కానివ్వండి, అటు పెద్దలు కానివ్వండి, ఖచ్చితంగా అందరూ అటు హెచ్సియు విద్యార్థులకు కంప్లీట్గా సపోర్ట్గా మద్దతుగా నిలబడి నిజంగా దీన్ని సేవ్ చేసే ప్రయత్నమే చేయాలని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే కంప్లీట్గా హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా కూడా మనకు అసలు ఇట్లాంటి లొకేషన్ అనేది కూడా చాలా రేర్ కేసులో దొరుకుతుంది. ఏదైనా అవుటర్లో మాత్రమే దొరుకుతుంది. అలాంటిది గచ్చిబౌలి ఏరియాలో ఇక్కడ ఈ ఇంత పెద్ద ప్లేస్ అనేది కూడా చాలా రేర్. ఎందుకంటే ఇది కంప్లీట్గా యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్గా అయితే మనకు క్లియర్గా తెలుసు. సుమారుగా 400 ఎకరాల జాగా కాబట్టి, ప్లేస్ కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం కాపాడే ప్రయత్నం అయితే చేయాలని చెప్పి కూడా విద్యార్థులు ఈ కోణంలోనే వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇది దీనివల్ల మాకు వచ్చేది ఏం లేదు. కాకపోతే రానున్న రోజుల్లో యువతకు, రానున్న రోజుల్లో విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి. వన్యప్రాణులకు కూడా ఒక నీడనిచ్చినట్టుగా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. దీనికి ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం దీన్ని ఒక్కదాన్ని వదిలేసి మిగతా ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో దానిపైన మీరు డెవలప్మెంట్ చేసుకోండి అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఈ పోరాటం మేము ఆపము, ఎన్ని రోజులైనా మేము ఖచ్చితంగా దీనికోసం పోరాడతామని చెప్పి కూడా విద్యార్థులు చాలా ఘాటుగా స్పందిస్తారు. ఎందుకంటే వన్యప్రాణులు ఎక్కడ చూసినా అడవి కంప్లీట్గా చాలా చోట్ల ఉన్న అడవి మొత్తాన్ని కూడా నాశనం చేసింది కూడా మనమే. ఒక డెవలప్మెంట్ అంటే ఒక ఉన్న ప్లేస్ని తీసేసి ఏదో బిల్డింగ్లు కట్టి ఏదో ఆర్గనైజేషన్లు తేవడం అనేది అది డెవలప్మెంట్ అనుకోవచ్చు. అంతేగాని ఇట్లాంటి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు 30-40 సంవత్సరాల ఎన్నో వాటర్ పోసి ఏదో చేసి పెంచిన చెట్లను ఉన్న పలంగా ఒకటేసారి తీసేసి నేను డెవలప్ చేస్తాను, ఇక్కడ బిల్డింగ్లు కడతాను అంటే ఇక్కడ ఉన్న వాళ్ళైతే మాకు డెవలప్మెంట్ అటువంటి డెవలప్మెంట్ అయితే మాకు అవసరం లేదని చెప్పి కూడా చెప్తున్నారు. నిన్న జేసీబీ తవ్వకాల్లో కూడా ఒక జింక కూడా మరణించినట్టుగా అయితే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే చెప్పారు. సో వాళ్ళు కొన్ని పిక్చర్స్ కూడా తీశారు. ఇక్కడ ఉన్న వన్యప్రాణులు కొన్ని జింకలు కానివ్వండి, స్నేక్స్ కానివ్వండి, చిన్న చిన్న స్పైడర్ మ్యాన్ పురుగులు కానివ్వండి, అదేవిధంగా చాలా ఉడతలు కానివ్వండి, చాలా రకరకాల ఏవైతే వన్యజీవులు ఉన్నాయో వాటన్నిటి కూడా వాళ్ళు ఫోటోలు తెచ్చి అటు నిరసన తెలుపుతూ కూడా ఈరోజు చూపించడం అయితే జరిగింది. ఆ ప్రకటనలు పట్టుకొని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ డామ్ అని చెప్పి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ సర్కార్ కూడా దీనిపైన ఒక స్పష్టతకు వచ్చి ఒక టీం, ఒక కమిటీ లాంటిది ఫాలో చేసి ఇక్కడ ఉన్న ఏంటి అన్న దాని గురించి కూడా ప్రాపర్గా మీరు తెలుసుకున్న తర్వాతే దీనిపైన మీరు చేయగలరని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. మా తరపుతో పాటు స్టూడెంట్స్ అందరిది, మేమేదో చెప్తున్నామని కాదు, కంప్లీట్గా యావత్ స్టూడెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినంత వరకు ఈ స్టూడెంట్తో పాటు ఇతర స్టూడెంట్స్ కూడా వేరే ప్లేసెస్లో ఉన్న వేరే ఇతర కాలేజ్కి సంబంధించిన స్టూడెంట్స్ కూడా వీళ్ళకు మద్దతుగా నిలుస్తున్నారు. అటు సెలబ్రిటీల దగ్గర నుంచి, అటు పొలిటీషియన్స్ దగ్గర నుంచి చాలామంది కూడా సేవ్ ద హెచ్సియు అనే నినాదాలతోనైతే వాళ్ళు ప్రగాఢలు పట్టుకొని కూడా భారీ ఎత్తున నిరసనలు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళకు మద్దతుగా కొన్ని ఇతర పార్టీలు కూడా వీళ్ళకు మద్దతుగా నిలుస్తుంది. ఆ వన్యజీవులు అన్నింటినీ కూడా మనము ఇప్పుడున్న చాలా వరకు అంతరించిపోవడం కారణంగా కూడా ఒక్కొక్కటి మనం జూ పార్కులో చూడాల్సిన సందర్భం అయితే వస్తుంది. రానున్న రోజుల్లో పుట్టబోయే చిన్నపిల్లలకు కూడా ఇవన్నీ కూడా గూగుల్లో, యూట్యూబ్లోనే చూపించే విధంగా అయితే జరుగుతుంది. దానివల్లనే ఖచ్చితంగా దీన్ని సేవ్ చేయాలి, దీన్ని కాపాడాలనే ఒక్క ఉద్దేశంతోనే అటు భారీ ఎత్తున ఈ విద్యార్థులు కూడా నిరసనలు తెలుపుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఎంత దూరమైనా మేము వెళ్తాము, దీన్ని కాపాడమే ప్రయత్నం అని చెప్పి కూడా చెప్తున్నారు. మేము మహా అయితే ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాం, కానీ వచ్చే భవిష్యత్తు తరానికి కూడా దీని చరిత్ర చాలా మందికి తెలియాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఏరియా అనేది ఎన్నో వన్యప్రాణులు ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం అటు గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా వేచి ఉండాల్సింది. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు కూడా నిన్న స్పందించినట్టుగా తెలిసిన అటు బట్టి విక్రమార్క గారు కూడా అటు యూనివర్సిటీకి సంబంధించిన 1 ఇంచు జాగా కూడా మేము తీసుకోమని చెప్పి చెప్తున్నారు. కానీ ఇతర పార్టీ నాయకులు ఇదంతా కూడా వీళ్ళని ప్రేరేపించే విధంగా కొన్ని దుష్ట శక్తులు వీళ్ళ పైన చేస్తున్నారని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రభుత్వం పైన అని చెప్పి అయితే బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగింది. కానీ దానికి స్టూడెంట్స్ కూడా వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. లేదు వీళ్ళు వచ్చారు 30 జేసీబీలు ఏకఘాటిగా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా ఇస్తారు, ఎలా వచ్చి వాళ్ళు జేసీబీలు తీసుకొచ్చి తవ్వే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా చెప్తున్నారు. మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉన్నాయి, మేము ఖచ్చితంగా దీనిపైన కోర్టులో కేసేసే అవకాశం ఉందని చెప్పి కూడా అటు విద్యార్థులు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ బంటితో భరత్, 1 టీవీ న్యూస్, హైదరాబాద్.